ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరిపోదా శనివారంలో అత్తంటే అల్లుడిని మెచ్చేలాగా ఉండాలి, ముంచేలాగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. నేను ఇలాంటి కిటికీ లాంటి జాకెట్లు కట్టుకుంటాను కదా, మీరు ఏమైనా ఫీల్ అవుతారా? కిటికీలోంచి దూకెళ్తుంటేనే ఫీల్ అవ్వట్లేదు, కిటికీ లాంటి డ్రెస్సులు వేసుకుంటే నేనేం ఫీల్ అవుతానే. నేను నా పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను, నువ్వు మొహాటాన్ని పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళావు అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఇది నా పెళ్ళం, ఇగో పక్కనే ఉందే ఇది మా అత్తగారి ఇల్లు. ఏంది ఇంత హ్యాపీగా చెప్తున్నాను అనుకుంటున్నారా? అత్తగారి ఇల్లు పక్కనే ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, అందుకే పెళ్లి చేసుకున్నా పక్కింట్లోనే చూసి. ఇప్పుడు అత్తగారి ఇల్లు ఎక్కడో ఉంది అనుకోండి, పండగ వచ్చింది అనుకో, అన్ని సర్దుకొని ఛార్జీలు పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళాలి, లేదా వాళ్ళు రావాలంటే ఛార్జీలు పెట్టుకుని ఇక్కడ దాకా రావాలి. అందుకోసమే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని సొంతూరులోనే సంబంధం చూసి, అది పక్కింట్లోనే చూసి మరీ పెళ్లి చేసుకున్నాను. ఏమండి కొంచెం మెడ బోస్తుగా ఉంది, ఏమన్నా ఇవ్వచ్చుగా? ముద్దిస్తా, ఓకేనా? ఇది ఇవ్వాలంటే అది ఇవ్వాలా అండి? అది ఇస్తేనేస్తాను, లోపల పిచ్చి పిచ్చేసే లేకుండా. ఏంటి మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు బయటికి? అబ్బాయి ఇంకా లెగలేదేమో అండి. ముసలోళ్ళే కానీ మామూలు కాదు, అందరు మీలా ఉండరు కదా. నీ కూతురు అంటే నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య. ఏమైందండి? నిన్న నేను ఏమ్మా బాగున్నావు అని చెప్తే మూతి తిప్పుకొని వెళ్ళిపోతా ఉంది. అసలు నేనంటే నీ కూతురికి ప్రేమ లేదే? దాని విషయంలో మీ ప్రేమ ఏమీ లేదు, ఇంక ప్రేమ ఎక్కడ ఉంటది? ఏందే? అదే చిన్నపిల్ల. సరే గానీ అల్లుడు గారు వస్తున్నారు, ఆగు. అల్లుడు గారు టిఫిన్ చేశారో లేదు పాపం అల్లుడు గారు? ఏం చెప్పను మామగారు, టిఫిన్ ఏమైనా చేశారా? ఇంకా మీ అమ్మాయి వండుతుంది ఇంకా. అల్లుడు గారు మా కూతురు పనిలో కొంచెం సోమరిపోతు. అల్లుడు గారు వచ్చు, టిఫిన్ పెట్టు. సరేనండి. ఏం తింటారు? తింటా, పర్లేదు. మీ ఇల్లు అయితే మా ఇల్లు అయితే వస్తా. పక్కనే అత్తగారి ఇల్లు ఉంటే టిఫిన్లు కూడా ఫస్ట్ మనమే చేసేయచ్చు. అలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ కొన్ని, అవన్నీ యూజ్ చేసుకోవాలి. నాలా చూసండి. బాగున్నావా? ఏమే ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం వడ్డిచ్చు, అన్నం తినాలి. లక్కీరా నువ్వు. ఏమనుకుంటున్నావు? మా పెళ్ళం ఏమండి ఊరి ఎదవల్ని అందరినీ తీసుకొచ్చి అన్నం పెట్టమంటే మనం ఊరి మీద పడి తినాలి. ఏంట్రా తిన్నదా మీ ఆవిడ? నన్నే తినలేదు. ఏట్రా మామ ఊరడానికి నాకు సిగ్గు లేకుండా తింటే ఊరడానికి ఏమంటదిరా? ఏయ్ ఏంటి ఎందుకురా కింద వేస్తావు? ఆగరా కొద్దిసేపు. పిచ్చి పిచ్చుకుందా నా ఫ్రెండ్స్ ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఒళ్ళు పగిలిద్ది. నన్నే ఒళ్ళు పగిలిద్దంట. నిన్నేనే. ఊరు ఏంటి అట్ట పరిగెట్టింది? వాళ్ళ ఇల్లులే అది, నువ్వేం కంగారు పడ పక్కింట్లోకి వెళ్తుంది అనుకుంటున్నావా? చిచి నా పిల్ల అలాంటిది కాదు. మాంగారు, అల్లుడు గారు మీ అమ్మాయి వచ్చిందా? వచ్చింది అల్లుడు గారు. ఏమైంది? అలిగొచ్చింది, దాన్ని రమ్మానండి. అసలు ఏమైంది అల్లుడు గారు? నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ ముందు నా పరువు తీసింది నీ కూతురు. అలాంటి పిల్లలు నాకు వద్దు, పంపించేస్తాను నేను దాన్ని. అల్లుడు గారు నేను పోయి తీసుకొస్తా. తీసుకొని రాపో. ఏం చేశారు అల్లుడు గారు? నాన్న నేను వాడి దగ్గరికి వెళ్ళాను. నాన్న ఎందుకు సంసారం చేసుకోపో. నాన్న నేను చెయ్యను. నాన్న ఎందుకు చేయవా? నేను చెయ్యను. నువ్వు చెప్పు, అంతా నీ పెంపకమే. ఆ రష్మితో పంపొద్దంటే సావాసానికి పంపావు, ఇప్పుడు చూడు ఏమైందో. అమ్మా ఊరోళ్ళ ముందు నా పరుగు తీస్తున్నాడమ్మా. ఎల్లమ్మా మీ నాన్నగారి సంగతి తెలుసు. పోతావు ఇప్పుడు? నేను పోను నాన్న. అల్లుడు గారి ముందు నా పరుగు పోతాంది. అల్లుడు గారు ఓకే అయ్యో అంత ఇదవ్వాలమ్మా, చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి. నువ్వు లోపల పోయి చెప్తా, దాంట్లో ఆ మాత్రం ఏముంది. ఏంట్రా మీ మామ గసాలు నోడుతున్నాడు? గసగసాలు నోడుతున్నాడు? ఇది ఆడ నుంచి వచ్చింది. చాలా రోజుల తర్వాత కలిసాం, ఏమన్నా కదండి వెళ్దాం. అవునా?
ఏమండి కాళ్ళొక్క కాళ్ళొక్క అంటే అలా చూస్తావు? మీరేంటి అదులా మాట్లాడుతున్నారు? తాగొచ్చా. తాగారా? తాగొచ్చా. మీకు పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవుగా? పెళ్లి తర్వాత చేసుకున్నా. పెళ్లికి ముందు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉన్నాయా నీకు? పిచ్చి పిచ్చేసాలైతే పల్రి పాండగో. అబ్బా ఇలాంటి తాగినోడికి పెళ్లి చేసి నా పరువు తీశాడు. నాన్న పోవే, వాళ్ళ బాబుకి ఏమన్నా గసగస వణుకుతా అనుకుంటున్నాడు. ఆడు ఆడే తీసుకొచ్చి అల్లుడు గారు తీసుకొని నా పిల్లలు అంటాడు. రే రారా బయటికి అయిపోతారా? రారా. ఇంత మనిషి నేడు ఉంటే కనిపించలేదా నీకా? అనపేలా ఏం చేసావురా నా కూతుర్ని? తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది. ఎక్కిందా? మంది ఎక్కేలోపే వచ్చింది. అది ఇలా నువ్వెవరురా చెప్పేదానికి? నా కూతుర్ని పంపిను. పంపకపోతే దాన్ని అస్సలు కూడా తీసిపోను. పంపుతావా? పంపను పోరా. నేను బిల్లుతో వచ్చింది. ఈడు బిల్లు వచ్చింది. అంత మగోళ్ళ మాట్లాడు. నేను రాను అని నన్ను పట్టుకొని కొడతా. వర్ష ఏంటే మీ అయ్య పంపిను అది ఇది అన్నాడు. మొగుడు పిల్లలు అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి, ఇడిపోతామా ఏంటి? పంపించేశారు. మీ నాన్న నిజంగానే గొప్పోడే. పెళ్లికి ముందు చెప్పాడు రాత్రి అంతా ఆడున్న తెల్లారాలకు వచ్చిద్దని. వచ్చేసింది నా పెళ్ళం. లోపలికి వెళ్ళు. అత్త మామ ఎన్ని మాటలు అన్నా తెల్లారాలి పిల్లల్ని పంపిస్తారు. అదే పక్కనుంటే బెనిఫిట్స్ ఆ మాత్రం ఉంటాయి. సిగ్గుండాలి. రాత్రి ఎవడో తాగి నేను రాను, నేను చేయను, నేను గీను అన్నాడు. సిగ్గుండాలరా మనుషులకి. అన్నం తింటున్నా, రెడ్డి తింటానా? ఏమన్నా మామగారు కొంచెం మర్యాదగా మర్యాదగానే మాట్లాడుతున్నా. రాత్రి ఏం మాట్లాడారు నువ్వా? ఏం చేసా? మావన్నాక ఆ మాత్రం ఉంటది. ఆ మాత్రానికి ఇదైతావా ఏంటి? ఏమే వర్ష దా, రాత్రి అవుతుంది పడుకోవా? స్నానాలు అవుతుంది. అసలే ఏమండి రావే, ప్రతిరోజు ఇదే గొడవలు వద్దా? ఎందుకో పెళ్ళిని కంచి మనకు గొడవలు అవుతున్నాయి. కానీ అసలు మీ నాన్నలకి ఒక కొడుకునో కూతురునో కనిచ్చావు అనుకో, వాళ్ళతో ఆడుకుంటా ఉంటారే, హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా? మన ప్రైవసీ టైం అనేది కొంత ఉంటది. ఆ టైంలోనే చేయాలి అలాంటివన్నీ. అల్లుడు ఆడమనుకుంటున్నారు మీరు? పైన ఎడా మంచం మీద కింద అనుకునే మాతో పాటు. మీ ఇల్లు ఉంది కదా, అక్కడ పడుకొని పోయి. నిన్న రాత్రి నువ్వు తాగి వచ్చావు కదా, నీ మీద నాకు డౌట్ ఉంది. అందుకే ఈ రోజు నీ పక్కన అనుకొని తాగుతావా చూడాలి నేను ఈ రోజు. మావా నేను రోజు తాగిరాను, ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళాను కాబట్టి. మా నాన్న ఇక్కడ ఉంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? చాన్నాళ్ళు అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆడు మంచమే పడుతుంది. మా నాన్న వచ్చాక మీకు రొమాన్స్ వచ్చిందా? మా నాన్న లేనప్పుడు పక్క రూమ్ లో వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటారు. అమ్మగాడు అనుకో. చావా అంటే అయ్యి బాబోయ్ ఆడు చూడు. ఏమైంది నీకు? అంటే అంటే భోగికి వస్తారు చూడు అల్లుడు. ఆ అల్లుడు కాదోడు, వీడు భోగిలో ఉండే అల్లుడు. వీడు అంటే నాన్న నన్ను చంపేయి. ఎందుకు నాన్న? నీ జీవితం ఒక ఇచ్చి పెళ్లి చేసినాను. నన్ను చంపేయి. లేదు చంపేస్తాయి. మావా నా కూతురు జీవితం నాశనం చేస్తావా? ఏమైంది మావా? ఏమైందన్నా? ఏం చేసావు నువ్వా? ఏం చేసావా? ఏ పిచ్చా నీకు? నీకు పిచ్చిరా? మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి నా కూతురు జీవితం నాశనం చేసావు. అది కాదు మావా, నిద్రలో దావలు కుడితే కొట్టా. నిద్రలోనే కొడతావు, మామూలుగానే కొడతావు. నాన్న రోజు బెడ్రూమ్ లో కూడా ఇలాగే కొడుతున్నాడు. మన సంసారం వద్దు కానీ మనం ఇక్కడ ఉండకూడదు. అసలు మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఏంటి పక్కింట్లో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటే ఎలా చేసాడు? చప్పట్లు కొడుతుంది తప్ప. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమాన్యుల్ గారు బాగుంది మీరు తీసుకున్నది. దగ్గరే ఉంటే అత్తమామలు అన్ని కలిసి వస్తాయి, తర్వాత ఎలా రివర్స్ అవుతుందో. పెర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు గారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది. అత్తగారు వీళ్ళు పక్కనే ఉంటే ఎన్ని మీకు ప్లసెస్ ఉన్నాయని చూపించడానికి కాన్సెప్ట్ వాస్ నైస్. జడ్జెస్ స్కోర్స్ ఖుష్బు గారు. So judges Ishmael Emmanuel and team kitchen scores 16 out of 20.